profit and loss account. Okay. మ్యానుఫ్యాక్చర్ అకౌంటింగ్ కి చెప్పిన మ్యానుఫ్యాక్చర్ కి ఎగ్జాంపుల్స్ చెప్తారు సార్ మీరు. ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వలేదు నాన్న. నువ్వు ఫార్మాట్ రాయి. ఓకే సార్. నీకు జస్ట్ అక్కడ వరకే ఇచ్చారు ఒక బేస్. అందులో డెబిట్స్ క్రెడిట్స్ ఏమి ఉండవా సార్? ఫార్మాట్ రాయి. సెపరేట్ ఫార్మాట్ రాయి. ఓకే. నెక్స్ట్, ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆఫ్టర్ ట్రేడింగ్ అకౌంట్ రాయమా సార్ ఇది? నానా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని హెడ్డింగ్ పెట్టండి ఒకసారి. సార్ చెప్పనా సార్ ఏమనుకుంటారు సార్ రెడ్డి? ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సార్. ఎస్ సార్. ఓకేనా? ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఎవరైనా మైక్ ఆన్ లో ఉందో చూడు. బాగా ఉందా? మీ ఒక్కడిదే మైక్ ఆన్ లోనే ఉంటుంది సార్. ఇప్పటికే వస్తుందా డిస్టర్బెన్స్? మేబీ ఏసీ ఆన్ అయ్యి ఉంది, ఆ సౌండ్ ఏమో. నా వెనకతలో ఏసీ ఆన్ అయ్యింది. లేదు సార్, అసలు సౌండే లేదు సార్. ఏసీ నాకేం రావట్లేదు సార్, అసలు డిస్టర్బెన్స్ రావట్లేదు. యశ్వంత్కి అంతే అన్ని. సరే, ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే. ఆఫ్టర్ ట్రేడింగ్ అకౌంట్, the P&L is to be prepared to find out the net profit or loss of the business. Jashwant, ఆ సెంటెన్స్ కి స్టేట్మెంట్ కి మీనింగ్ చెప్పు తెలుగులో. After trading account, the profit and loss account is to be prepared to find out the profit or net loss of the business. ట్రేడింగ్ అకౌంట్ ఫైండ్ చేసాక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు సార్. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా బిజినెస్ లో అని క్యాలిక్యులేట్ చేయడం. ఓకే కదా. నెక్స్ట్, దిస్ ఈస్ ఎ నామినల్ అకౌంట్. సో ఆల్ expenses and losses should be debited and all the incomes and gains to be credited to the P&L account. నానా ఈ స్టేట్మెంట్ రాసుకోండి. తెలిసిన పాయింటే. ఏంటిది? ఇదిగోండి, ఇది సార్ హెడ్డింగ్ పెట్టాక ఇదే కదా సార్ రాయాల్సింది. అదే దిస్ ఈస్ ఎ నామినల్ అకౌంట్ నుంచి ఇక్కడ వరకు రాసేయండి. ఎక్కడ దాకా సార్? ఇక్కడ వరకు బ్యాలెన్స్ షీట్ అని ఉంది కదా. ఎక్కడ వరకు సార్? ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అని ఉంది చూడు. అకౌంటింగ్ బ్యాలెన్స్ షీట్ వరకు సార్. దిస్ ఈస్ ఎ నామినల్ అకౌంట్ నుంచి ఫుల్ రాశారు కదా సార్. రాసేయండి. ఇది కూడా రాసేయండి అయితే. నన్ను రాసాక చెప్పండి. ఎస్ సార్.
ఓకే సార్. రాస్తారా? సార్ ఆగండి సార్, నేను రాస్తున్నాను సార్. సార్ కంప్లీటెడ్ సార్. ఎంతసేపు రాశారండి? నేను యాక్చువల్గా చాలా అయిపోయింది సార్. ఓకే నానా, ఇదిగోండి ఈ లైన్ చూసారు కదా, దిస్ ఇస్ అ నామినల్ అకౌంట్, సో ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ షుడ్ బి డెబిటెడ్ అండ్ ఆల్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ టు ది క్రెడిటెడ్ టు ద P&L అకౌంట్. ఓకేనా? అంటే P&L అకౌంట్ లో డెబిట్ అదే నామినల్ అకౌంట్ రూల్స్ చూస్తున్నాను. సో సేమ్ రూల్స్ P&L అకౌంట్ లో వాడాలి అని చెప్తున్నారు. ఓకే సార్. ఓకేనా? నెక్స్ట్ రాశారు కదా, ద బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ ఎయిదర్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. ఓకే, అయితే ప్రాఫిట్ వస్తుంది లేకపోతే లాస్ వస్తుంది. ఓకే కదా? ద సేమ్ ఈజ్ యాడెడ్ టు ఆర్ డిడక్టెడ్ ఫ్రమ్ ద క్యాపిటల్ అకౌంట్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. నానా, లాస్ వస్తే డిడక్ట్ చేస్తారా, ప్రాఫిట్ వస్తే యాడ్ చేస్తారా సార్? అది క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో రాస్తాం కదా, అక్కడ ప్రాఫిట్ వచ్చింది అనుకో, క్యాపిటల్ అని చెప్పి ప్లస్ నెట్ ప్రాఫిట్ అని చెప్పి దానికి యాడ్ చేస్తాం. ఇప్పుడు ప్రాఫిట్ 20,000 వచ్చిందండి. ఓకే, ఇదిగో అవుటర్ కాలం. అర్థమైందా? సార్ అదే లాస్ వస్తే మైనస్ చేస్తాం. మైనస్ చేస్తాం. ఓకే కదా? నెక్స్ట్, నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ ప్లస్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. అది జస్ట్ ఒక ఫార్ములా అనుకోండి. ఓకే, ఇదో సార్ ఏది సార్? రాశారా ఇది? ఇది రాశాను సార్. ఓకే ఓకే. జశ్వంత్, సార్. అడ్వాంటేజ్. సార్ అడ్వాంటేజెస్ రివీల్స్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. అంటే ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో చెప్తారు సార్. చెప్పు. టు ఫైండ్ అవుట్ నెట్ ప్రాఫిట్ రేషియో ఎంత వచ్చిందో చెప్తారు సార్. ఓకే. కరెంట్ ఇయర్స్ అడ్మినిస్ట్రేటివ్ సెల్లింగ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కెన్ బి కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ ఇయర్స్. ఈ ఇయర్ అంతా మీరు అవన్నీ అదే అడ్మినిస్ట్రేటివ్ ఎలాగుంది, వేరే ఖర్చులు ఏమున్నాయి అన్ని ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకోవచ్చు సార్. దీనివల్ల ఫెసిలిటేట్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తారు సార్. ఓకే ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ వెళ్తున్నా. దేర్ ఆర్ 2 different ways to present P&L account which are అంతే. ఓకే కదా? ఫాలో అయిపోతున్నారు మీరు? ఏంటిది హ్యాంగ్ అయిపోయింది? నాన్న, హారిజాంటల్ ఫార్మ్. ఎస్ సార్. ఇదిగో ఈ ఫస్ట్ పేజ్ లో ఉంది, ఈ సెకండ్ పేజ్ లో కూడా ఉంది. సో స్పేస్ ఎంత వదులుకుంటారో చూసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటారా, పీడిఎఫ్ లోంచి రాసుకుంటారా? పీడిఎఫ్ లోంచి రాసుకుంటాం. పీడిఎఫ్ నుంచి రాసుకుంటాం సార్. స్పేస్ వదిలేసుకోండి. ఎంత వదులుకుంటారు?
1.5 పేజ్ వదులుకుంటాం సార్. అంతే సార్ 1.5 పేజ్ కావాలి సార్. చూసుకోండి సరేనా. ఎస్ సార్. అదో 1.5 పేజ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ వర్టికల్ ఫామ్ దీనికి ఒక 1 పేజ్ సరిపోతుంది. ఇది హాఫ్ పేజ్ సరిపోద్దేమో. వర్టికల్ ఫామ్ ఇంతే ఉంది. ఎస్ సార్, మొత్తం 2 పేజెస్ వదులుకున్నాం సార్. ఎస్ 2.5 వదిలితే సరిపోతుంది సార్ మొత్తం. ఒకవేళ ఇది సరిపోయినా అడ్జస్ట్ చేసుకోండి. సరే అయితే ఎస్ సార్, నేను 2.5 వదిలేసాను సార్. మీ ఇష్టం. ప్లేస్ మిగిలిపోయినా పర్లేదు సార్. అదే వదిలేశారు కదా. ఎస్ సార్. అయిపోయింది సార్, అయిపోయింది. ఫార్మాట్ అయిపోయింది. ప్రాబ్లం చేసేద్దాం ఇంకా. సార్ ఓకే సార్. ఒక డౌట్ సార్ ఇందులో. చెప్పు. ఒకసారి హారిజాంటల్ దాంట్లో ఏంటి సార్, సపరేట్ గా 2 అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అని, 2 సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అని అలా సపరేట్ గా చేసారు సార్. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది మనం ఏమంటారు బ్యాలెన్సెస్ లో వేసేటప్పుడు మనకి క్లారిటీ ఉంటుందని రాసుకుంటాం అనమాట. ఈ అలాగే చేయాలి సార్. నీకు గుర్తుంటే ఇలా చేస్తావు, లేదంటే ఇలా వేసేస్తావు. అర్థమైందా? అంటే ఇది ఏ హెడ్ కిందకి వస్తుందో నీకు గుర్తుంటుంది అనుకో, నీట్ గా హెడ్డింగ్ పెట్టి ఇలా రాస్తావు. లేక పెట్టబడిన ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు సార్. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఏది ఏ హెడ్ కిందకి వస్తుందో అనేది తెలియడం మినిమం కామన్ సెన్స్, మన నాలెడ్జ్. ఇప్పుడు మామూలు చెప్తా, ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి, లేకపోతే ఫార్మాట్. ఇదిగో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్, అడ్మినిస్ట్రేషన్ అంటే తెలుసా? పరిపాలన. సో ఒక ఆఫీస్ మినిమం రన్ చేయడానికి జరిగే ఖర్చులు అన్నమాట ఇవన్నీ. అర్థమైందా? అంటే శాలరీస్ ఇవ్వాలి, రెంట్ కట్టాలి, మున్సిపల్ ట్యాక్సెస్ అయ్యి కట్టాలి, కరెంట్ బిల్ అయ్యి కట్టాలి, ఇన్సూరెన్స్ ఏమన్నా ఉంటే కట్టాలి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ఆడిట్ ఫీజు, లీగల్ ఫీజు, జనరల్ ఎక్స్పెన్సెస్, రిపేర్స్, అవి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి అన్నారు. ఓకే. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే అమ్మడం వల్ల, సేల్ చేయడానికి చేయడం వల్ల అయ్యే చార్జెస్. జశ్వంత్ చూసావా క్యారేజ్ అవుట్వర్డ్స్? అర్థమైంది. ఎవరు ఇందాక క్యారేజ్ అవుట్వర్డ్ అంటే మనం వేరే వాళ్ళకి పంపడానికి అయ్యే ట్రాన్స్పోర్ట్. సెల్లింగ్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్పెన్స్ ఖర్చు అవుతుంది. సో అది అడ్వర్టైజ్మెంట్స్, బ్యాంక్ చార్జెస్, కమిషన్, బ్యాడ్ డెబ్ట్స్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఫైనాన్షియల్ ఎక్స్పెన్స్. ఓకే. ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ అంటే నువ్వు డబ్బు తీసుకోవడం వల్ల కానీ, అంటే ఫినాన్షియల్ ఎక్స్పెన్స్ అంటే నువ్వు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నావు అనుకో, దాని నుంచి కట్టే ఇంట్రెస్ట్ కానీ, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే ఒక్కొక్కసారి పార్ట్నర్స్ వస్తారు, వాళ్ళు బిజినెస్ లో జాయిన్ చేస్తున్నప్పుడే వాళ్ళు ఎంత క్యాపిటల్ పెడితే దాని మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి అని చెప్తారు. అంత ఇంట్రెస్ట్ నాకు ఇవ్వాలి అని చెప్తారు. అవి తర్వాత వస్తాయి అలాంటివి. నెక్స్ట్ డిస్కౌంట్స్ అలౌడ్. ఓకే. మళ్ళీ లాసెస్, టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, టు డిప్రిసియేషన్, టు లాస్ డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్. జశ్వంత్ కదా, దేవకుమార్ నీకు గుర్తుందా సార్? అసెట్ సేల్ చేస్తే P&L అకౌంట్ రాయాలి కదా సార్ అని ఒక ఎంట్రీ చెప్పు, గుర్తుందా? నువ్వు అదేదో ఎంట్రీకి అసెట్ సేల్ చేస్తే P&L అకౌంట్ అని రాయాలి సార్ అని చెప్పు, గుర్తుందా? నేనా సార్? అవును సార్. 8,000 రూపీస్ 5 రూపీస్ 5,000 కమ్మాను సార్. 3,000 లాస్. అక్కడ ఏమని వచ్చింది ఎంట్రీ? క్యాష్ అకౌంట్ డెటార్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్, టు మిషనరీ అకౌంట్ అని రాస్తుంది. టు మిషనరీ అకౌంట్ అని రాసావు కదా? అలా రాసి ఉంటుంది అంతే సార్. అలా అదే కరెక్ట్. ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వచ్చే ఫిగర్ ఉంది చూడు. అవును సార్. అది కిందకు వస్తుంది. ఇందాక చూసావు కదా, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ అని చెప్పి. నాన్న మీరు మిగతా వాళ్ళు
ఎస్ సార్ 2 లాసెస్ సార్ ఉంది సార్. 2 లాసెస్ అని ఉంది చూసారా నెక్స్ట్ పేజ్ లో, అందులో వస్తుంది. ఒకవేళ ప్రాఫిట్ వస్తే అది ఇక్కడ వస్తుంది, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సరే సార్. అయితే నాన్న ఒకసారి ఈ స్టేట్మెంట్ చూసారు కదా, బై డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఒక్కొక్కసారి ఏంటంటే క్యాపిటల్ ఉంటాడు కదా, పార్ట్నర్స్ కానీ వాళ్ళకి చెప్తారనమాట, నువ్వు డబ్బులు తీసుకోకూడదు లాస్ట్ వరకు అని ఏదో చెప్తారు. కానీ వాడు ఏం చేస్తాడంటే మధ్య మధ్యలో నాకు డబ్బులు అయ్యే అవసరాలు ఉంటాయి కదంటే, ఓ పని చేయైతేనే నువ్వు డ్రా చేసుకుంటావు కదా, వాటికి ఇంట్రెస్ట్ వేస్తూ ఉంటావు అంటారు. సో అలాంటి ఇంట్రెస్ట్లు, అది ఇన్కమ్, అది బిజినెస్ కి. ఓకే, బిజినెస్ కి ఇన్కమ్ సార్. ఎస్ సార్. బిజినెస్ కి ఇన్కమ్. అండ్ నెక్స్ట్ అప్రెంటిస్ ప్రీమియం, అంటే ఏదో ట్రైనింగ్ టైప్ అన్నమాట. ప్రీమియం అంటే ఇప్పుడు నీకు క్రెడిట్ సైడ్ వచ్చినాయి అన్ని కూడా ఇన్కమ్సే. సరేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇది అప్రెంటిస్ ప్రీమియం అనేది చాలా టఫ్ లాంగ్వేజ్, మనం అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు, మనకి ఎక్కడ రాదు యాక్చువల్గా పిఎన్ఎల్లో. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ రికవర్డ్. బాబు దేవకుమార్ ఎస్ సార్. సార్, ఒకడు పోయాక మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తే ఏం చేయాలి సార్, గుర్తుందా? జర్నల్ ఎంట్రీస్ టైంలో నువ్వు డౌట్ అడిగావు. ఎస్ సార్. అప్పుడు ఇన్కమ్ కింద రాస్తుంది. అదిగో ఇదిగో అప్పుడు నేను ఏం అడిగానంటే సార్, ఆ ఎంట్రీ ఏం సార్. చేయాలి అని అడిగావు. కాదు సార్. ఆ. అదే సార్. అది నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది. అంటే సార్ ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఉంది సార్. ఇప్పుడు మనం వాడు చచ్చిపోయాడు సార్, ఇవ్వలేదు సార్ డబ్బులు, అప్పుడు బ్యాడ్ డెట్స్ కింద రాస్తుంది సార్. అది ఇక్కడ బ్యాడ్ డెట్స్ వచ్చిందా ఎక్స్పెన్సెస్ లో? లేదు సార్. రాలేదా బాబు? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అని ఉంది చూసారా, అందులో అవును. బ్యాడ్ డెట్స్ అని ఉంది చూసారా? సార్ ఉంది సార్. ఓకే, పోయింది వచ్చి సార్ అడిగి. నెక్స్ట్ అలా పోతాడు కదా సార్. పోయినప్పుడు డబ్బులు పోతే మళ్ళీ సపోజ్ మీరు అన్నట్టు మళ్ళీ ఇచ్చాడు అనుకోండి సార్, మరి అది ఇది అలా టాలీ అవుతుంది సార్, అమౌంట్ ఎక్కువ వచ్చేది కదా సార్. ఇక్కడ బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అని రాసారా? ఎస్ సార్. టాలీ అవడం అంటే నీకు అవన్నీ తర్వాత చెప్తాను, నీకు అదే నీకు ముందు వస్తాయి డౌట్లు. అంటే అర్థమైంది సార్. నాకు బ్యాడ్ అర్థమైంది. డెట్స్ చచ్చిపోయాడు సార్, ఆడు డబ్బులు నాకు ఇవ్వలేదు సార్, అర్థమైంది. తర్వాత ఎవరో ఇచ్చారు సార్ ఆడు పొదులు. కానీ ముందుగా అయితే మనం పోయినట్టు రాసుకున్నట్టు రాసుకున్నాం సార్, మళ్ళీ అది కొట్టేయాలి సార్ వెనక్కి వెళ్ళి. అది కొన్ని ఎంట్రీస్ ఉంటాయి, అవి వేస్తే ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతాయి. అవి నీకు నెక్స్ట్ చాప్టర్ లో వస్తాయి. సరేనా? ఓకే సార్. నాన్న రెడీ ఇచ్చా. ఇప్పుడు చూసారు కదా ఫార్మాట్, మీకు ఒక ఐడియా వచ్చింది కదా పిఎన్ఎల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది. ఎస్ సార్. ఇదిగోండి ఈ కాలమ్స్ పెట్టుకున్నారు, సేమ్ లెడ్జర్ లాగా ఉంది, తేడా ఏం లేదు కదా. లేదు సార్. ట్రేడ్ అకౌంట్ లో ఉంది. ట్రేడింగ్ అకౌంట్, పిఎన్ఎల్ అకౌంట్ ఇవన్నీ సేమ్. అకౌంట్ బ్యాలెన్స్ షీట్ కూడా ఉంటుంది సార్. బ్యాలెన్స్ షీట్ చెప్పేస్తా, ఈ రోజే చెప్పేస్తా. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఇల్లస్ట్రేషన్ మాట్లాడుకోవచ్చు. ఎస్ సార్. ఇల్లస్ట్రేషన్ మాట్లాడుకునే ముందు ఇక్కడ పాయింట్స్ టు బి రిమెంబర్ అయినా వర్టికల్ ఫార్మాట్ కూడా ప్లేస్ వదిలేసుకున్నారు కదా. ఇదిగోండి ఎస్ సార్. ఇక్కడ ఇంకో పాయింట్స్ టు బి రిమెంబర్డ్ అని రాశాడు ఇక్కడ. ఎస్. ఇది రాయండి. Salaries of the office staff to be recorded on the debit side of the P&L account. The combined amount of salaries and wages are debited to P&L account. నాన్న ఇందాక సేమ్ పాయింట్ ఎక్కడైనా చదివారా? ఎస్ సార్. ట్రేడింగ్ Yes, sir. అకౌంట్ లో Credit డెబిట్ and- సైడ్ వేజెస్ అని ఉన్నది సార్. అన్న జశ్వంత్, నువ్వే నీ చేత చదివించినట్టు గుర్తుందా నీకు? ఏది సార్? ఈ టైప్ సెంటెన్స్ ఏదో వచ్చింది ఇందాక. సార్ ఇందాక advantages లో వచ్చింది డెబిట్ వచ్చింది సార్. అడ్వాంటేజెస్ కాదు సార్, ఆ, ట్రేడింగ్ అకౌంట్ లో ఆ, టు రిమెంబర్ పాయింట్స్ లో డెబిట్ సైడ్ ఏది వేయాలి, క్రెడిట్ సైడ్ ఏది వేయాలి దాంట్లో ఉన్నది సార్. ఇదిగో the salaries of office staff to be recorded on the debit side of the P&L account. అక్కడైతే వేజెస్ అని ఇచ్చారు సార్. ఓకే, ఇంకో the combined amount of salaries and wages are to be debited to P&L account. ఇప్పుడు ఇక్కడ P&L account అని రాశాడు,
Yes, sir. ఓకే ఇదే అక్కడ ట్రేడింగ్ అకౌంట్ అని రాస్తుంది ఇప్పుడు నేను ఆ పేజ్ ఓపెన్ చేస్తా, సార్. ఇందులో ఏమైనా రాయాలి సార్ ఇప్పుడు బుక్ లో? చెప్తాను ఫస్ట్. ఓకే సార్. అది ఎక్కడ వచ్చింది? ట్రేడింగ్ అకౌంట్ అమౌంట్ సార్. అదే సార్, అమౌంట్ సార్. థర్డ్ వన్ పైకి వెళ్ళకలేదు సార్. ఏది వేజెస్ పేజ్ అదే కదా సార్. నేను ఏదన్నా కిందకి సార్, కిందకి వెళ్ళండి సార్. పేజ్ నెంబర్ చెప్తున్నాను సార్. దొరికిందా సార్? పేజ్ నెంబర్ 216. ఇదిగో 216 థర్డ్ ఇక్కడ వన్. చూసారా? If the combined amounts of wages and salaries are given, it should be recorded only on the debit side of the trading account. అక్కడ ఏమని ఇచ్చాడు? If the combined amounts of wages and salaries are given, it should be recorded only on the debit side of the P&L account అని ఇచ్చాడు. సో ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ రాయాలా, P&L అకౌంట్ రాయాలా? అక్కడ సార్, ఇక్కడ సార్, రెండు చోట్ల. అక్కడేమో P&L అకౌంట్ అని ఇచ్చాడు, ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ అని ఇచ్చాడు. సో ఎందుకు రాస్తాం సార్? శాలరీస్ అని రాస్తే సరిపోతుంది కదా సార్ డెబిట్ సైడ్. నన్ను అర్థం అవ్వలేదు. ఈ స్టేట్మెంట్ కి అర్థం ఏంటి చెప్పు? If the combined amount of wages and salaries are given, it should be recorded only on the debit side of the trading account. అంటే సపోజ్ ఇప్పుడు వేజెస్ ని సాలరీస్ కలిపి ఇచ్చి వేజెస్ అండ్ సాలరీస్ అకౌంట్ అని ఇచ్చారు అనుకోండి సార్, డెబిట్ సైడ్ వేస్తాం సార్. అక్కడ సాలరీస్ అకౌంట్ అని ఇచ్చారు అనుకోండి సార్, ఎక్కడ డెబిట్ సైడ్ వేస్తావు? ట్రేడింగ్ అకౌంట్ లో సార్. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కూడా సాలరీస్ అంటే డెబిట్ సైడ్ వేస్తాం సార్. డౌట్ సార్? ఆగా నువ్వు చదివిన దానికి ఇంకా కంక్లూడ్ అవ్వదు. ఇదిగో కంబైన్డ్ అమౌంట్, ఈ స్టేట్మెంట్ కి అర్థం ఏంటి? ఇది the salaries of the office staff to be recorded on the debit side and profit and loss account. The combined amount of salaries and wages are to be debited on to profit and loss account. ఇంతే కదా సార్? అది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కూడా సాలరీస్ వేజెస్ కలిపి వస్తే డెబిట్ సైడ్ వేయాలి సార్. అంతే సార్. సో ఇప్పుడు కంబైన్డ్ అమౌంట్ ఆఫ్ సాలరీస్ అండ్ వేజెస్ అని ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చాడబ్బా, లేకపోతే లెడ్జర్ లో ఇచ్చాడబ్బా. ఎస్ సార్. ఇప్పుడు ఇది ట్రేడింగ్ అకౌంట్ లో వేయాలా, P&L అకౌంట్ లో వేయాలా? అది నా డౌట్. P&L అకౌంట్ లో వేస్తాం సార్. మరి పై పాయింట్ కి అర్థం ఏంటి? ఎందుకో చెప్పనా సార్? చెప్పు. ట్రేడింగ్ అకౌంట్ అంటే కొనేవి, అమ్మేవి, ఇంకా ఏదో ఒకటి అమ్ముతూ ఏదో ప్రాఫిట్ కోసం చేసేస్తారు. అవును. అయితే సార్ అందుకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వేస్తాం సార్. ఎక్స్పెన్స్ కింద అయిపోతుంది కదా సార్ అది. ఇంతకీ యాక్చువల్ ఏంటంటే ట్రేడింగ్ యాక్టివిటీ కోసం పనిచేసే వేజెస్ ని, సాలరీస్ ని ట్రేడింగ్ అకౌంట్ లో వేస్తాం. ఓకే. డబ్బులకి పర్చేస్ అండ్ సేల్స్ కోసం కూడా కొందరు బిజినెస్ ట్రేడింగ్ సార్, ట్రేడింగ్ కోసం వాడుకునే సాలరీస్ ని, వేజెస్ ని ట్రేడింగ్ అకౌంట్ లో వేస్తాం. ఓకే. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇదేంటో బిజినెస్ రన్ అవ్వడానికి చేసే వేజెస్ ని, సాలరీస్ ని P&L అకౌంట్ లో వేస్తాం. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. P&L అకౌంట్ నీకు అడ్మినిస్ట్రేషన్ అంటే ఇప్పుడు ట్రేడింగ్ కోసం జరిగేది ట్రేడింగ్ అకౌంట్ లో వేస్తాం సార్. అర్థమైంది సార్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎక్స్పెన్సెస్ మనం ఏమేమి ఖర్చు పెట్టాము, మనకి ఏమేమి వచ్చింది అవి వేస్తాం. అవును. సో సాలరీస్ అండ్ వేజెస్ కూడా ట్రేడింగ్ యాక్టివిటీ కోసం పనిచేసే వ్యక్తులు ట్రేడింగ్ అకౌంట్ లో వేస్తాం. అంటే సార్ అంటే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒక గుమస్తా ఉన్నాడు. ఆడి పని ఏంటి అనుకుంటున్నావు? మొత్తం రిక్షాలు వేయించి ఆడి పని ఏంటంటే అదే ఆడి పని. సో అది ట్రేడింగ్ యాక్టివిటీలోకి వస్తుంది. సో వాడి జీతాన్ని ట్రేడింగ్ అకౌంట్ లో వేయాలి. ట్రేడింగ్ అకౌంట్ లో సాలరీస్ అని ఇచ్చి సార్.
ఓకే సార్. ఇప్పుడు మిగతా ఇప్పుడు వేరే ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆఫీస్ లో స్టాఫ్, అవును మిగతా ఎంప్లాయీస్, మిగతా వేజెస్, వాళ్ళందరినీ కూడా పిఎన్ఎల్ అకౌంట్ లో వేయాలి. ఎస్ సార్. నీకు అర్థమైంది. సెపరేట్ గా ట్రేడింగ్ అకౌంట్ కు వాడుతున్న వేజెస్ కాదు అనిపిస్తే పిఎన్ఎల్ అకౌంట్ లోనే వేస్తావు. ఎస్ సార్. అంటే సెపరేట్ గా స్పెసిఫై చేసినట్టు అనిపిస్తేనే ట్రేడింగ్ అకౌంట్ లో వేస్తావు. ఏమీ స్పెసిఫై చేయట్లేదు అనుకో, శాలరీస్ అండ్ వేజెస్ అని కానీ అలా వదిలేశారనుకో, డైరెక్ట్ పిఎన్ఎల్ అకౌంట్ లో వేసేస్తావు. స్పెసిఫిక్ గా ట్రేడింగ్ కోసం వాడిన వీళ్ళని అలా ఏమన్నా ఇస్తే ట్రేడింగ్ అకౌంట్ లో వేస్తావు. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది ఏనన్నా సార్. అర్థమైందా? సార్ ఒకే క్వశ్చన్ ఇచ్చేసి మొత్తం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేయండి అంటారా ఏంటి సార్? మొత్తం అన్ని అకౌంట్లు చేసేది సార్. అలాగే అన్ని చేసేయాలి సార్. నువ్వు చేస్తావు. ఎలా చేయాలి సార్ ఇప్పుడు? ప్రాక్టీస్ ఈజ్ ఎవ్రీథింగ్. అంతే. అవును సార్, ప్రాక్టీస్ చేస్తాం సార్. ఇప్పుడు ఇందులో అయితే ప్రతి లెసన్ ప్రతి టాపిక్ కి సపరేట్ సపరేట్ గా ఇచ్చారు కదా సార్. అవును కలిపేసి అవును మరి కలిపేసి ఇస్తే ఎలా రాయాలి మాకు వెళ్ళదు. అన్నీ తెలుస్తాయి. నీకు ఏబిసిడీలు రాసినప్పుడు నీకు తెలుసా ఇంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు చదివేస్తామని? లేదు సార్. నర్సరీలో నీకు తెలుసా తెలియదు సార్. ఇలా న్యూస్ పేపర్ చదివేస్తానని, పుస్తకం చదివేస్తానని చదివట్లే. సో స్టెప్ టు స్టెప్ వెళ్ళే కొద్దీ నువ్వు అన్ని చేసేస్తావు. సరేనా? ఇలస్ట్రేషన్ 4 పిఎన్ఎల్ అకౌంట్ ప్రాబ్లం చేసేద్దామా? ఎస్ సార్, చేద్దాం సార్. మీతో పాటు మేము చేయాలి సార్. చెయ్యి సరదాగా, ఒకసారి ఫార్మాట్ రాసినట్టు ఉంటది కదా. ఓ పని చేయండి, నాకు చెప్పండి, మీరు చెయ్యక్కర్లేదు కానీ. సార్ ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాసాక నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ దాకా రాసాను సార్. తర్వాత ప్రొఫార్మాస్ కి 2.5 వదిలేను సార్. ఆ తర్వాత పాయింట్స్ టు బి రిమెంబర్డ్ రాయాలా సార్? పాయింట్స్ టు బి రిమెంబర్డ్ రాస్తారా? ఇంకా ఎలా చూడండి, శాలరీస్, ఇన్సూరెన్స్ అని ఉంది. మీరు గుర్తుపెట్టుకోగలమంటే అవసరం లేదు, రాయక్కర్లేదు. గుర్తుపెట్టుకుంటాం సార్. ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్ని రాసాం సార్. తర్వాత 2.5 pages వదిలేసాం సార్. తర్వాత అన్న రాయమన్నారు సార్. మీరు ఏం రాయమనలేదు. ఇలస్ట్రేషన్ 4 అని పెట్టుకో, ప్రాబ్లం చేద్దాం. మీతో పాటు చేయమా సార్? మేము కూడా నాకు నేర్పించండి ఫస్ట్ ఈ పిఎన్ఎల్ అకౌంట్ ఎలా వేయాలో, తర్వాత మీరు చేసుకోండి. అయితే ఇప్పుడు రాయట్లేదు సార్. రాయక్కర్లేదు, నాకు చెప్పండి. సరేనా? ఇంతకీ మేము రాయమా సార్ వద్దా సార్ బుక్ లో? ఏంటి ఇలస్ట్రేషన్ సార్? పోనీ రాస్తూ అందరం కలిసి చేయండి పోనీ. సరేనా? సార్ ఉంటారు సార్. సార్ ఒకసారి ప్రొఫార్మా పేజ్ వదిలేసుకున్నారు కదా. ప్రొఫార్మాకి పేజ్ వదిలేసాం సార్. మరి దీనికి గీయాలి కదా సార్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ సో ఆన్. సేమ్ ట్రేడింగ్ అకౌంట్ కి ఎలా గీసో అలాగే ఇందాక రఫ్ చేసినట్టు చేయండి. సరేనా? అన్ని ప్రొఫార్మాస్ ఒకేలాగా ఉన్నాయి కదా సార్. అన్ని ఒకేలా ఉంటాయి, మరి అది చెప్పాలి కదా. అన్ని ఒకేలా ఉన్నాయి అంటే మళ్ళీ నీకు కన్ఫ్యూజన్ వస్తుంది సార్ అంటాం. మరి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది సార్? డిఫరెన్స్ నువ్వు వేసుకోవడమే. అన్నిటికీ ఒకటే ఫార్ములాస్ వాడుతున్నప్పుడు ఇంకా డిఫరెన్స్ ఒక్కలేదేమో సార్. అవును, డిఫరెన్స్ ఏముంటుంది, ఇంకా నువ్వు ప్రాబ్లం సరిగ్గా చేయడమే. డెబిట్ క్రెడిట్ సార్. పైన ఏం రాయాలి సార్? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్. సేమ్ సోది, సేమ్ ఇంగ్లీష్, సేమ్ స్టేట్మెంట్స్, సేమ్ పీరియడ్స్. కానీ లెడ్జర్స్ కి వీటికి తేడా ఇస్తుంటే ఇవి ఇయర్ ఎండ్స్ ఉంటాయి, డేట్లు. అవును సార్, చూసుకోండి. అదొకటే తేడా ఉంటుంది, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కొందరు ఎగ్జామినర్స్ అవి కూడా అబ్జర్వ్ చేస్తారు. డెబిట్ టు క్రెడిట్ టు వెయ్యడం, రూపీస్ అని రాయడం, అమౌంట్ అని రాయడం, అవి కూడా ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది సార్. అవి కూడా అబ్జర్వ్ చేస్తారంటే మనం ప్రాక్టీస్ చేస్తే అలవాటు. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా వెయ్యాలి. నేను ఏదో క్లాస్ చెప్తున్నాను కదా. అదే సార్, ప్రాక్టీస్ చేసినప్పుడు వేస్తాం సార్. నేను ఏదో క్లాస్ రఫ్ చేసినప్పుడే చెయ్యం సార్. ప్రాక్టీస్ నోట్స్ లో కానీ రఫ్ బుక్ లో కానీ సపరేట్ గా ఇస్తారు కదా సార్, మాకు అప్పుడు చేస్తాం సార్. అప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి, వెయ్యాలి. ఏదో రఫ్ ఆన్సర్ కావాలి అనుకున్నప్పుడు ఏదో వైట్ పేపర్ మీద టిక్ 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 అని ఫాస్ట్ గా వేసేయచ్చు, కానీ ఎగ్జామ్ లో మాత్రం రాయాలి ఖచ్చితంగా. నోట్స్ లో కూడా రాయాలి. సరేనా? ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం అయితే.
ఎస్ సార్ క్వశ్చన్ చూపిస్తారు. కింద పెట్టాను కనపట్లేదా? ఆ, పైకి ఓకే పెట్టాను. సార్ డెబిట్ క్రెడిట్ అని కనిపిస్తుంది. రాసాం సార్, ఇంకేమైనా రాయాలి సార్? ఏంటన్నా? డెబిట్ క్రెడిట్ అని రాసాం సార్, అంతేనా సార్? సార్ అలా ఉంచండి. కనబడుతుందా? అలా ఉంచండి Yes, సార్ sir. చాలు. ఇదిగో ఇదేంటది? ఇంకో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎస్ సార్ ఫర్ ఇయర్ ఎండెడ్ 31. 31st March సంథింగ్ అని ఉంది ఇక్కడ 2013. ఓకే. ఎస్ సార్ సాలరీస్ సాలరీస్ 2 సాలరీస్ సార్. నాన్న అందరూ ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. 2 Yes, sir. సాలరీస్. 2 సాలరీస్ ఆన్సర్ 1300 సార్. ఓకే. నెక్స్ట్ 2 రెంట్ అండ్ ట్యాక్సెస్ 2 rent and taxes 875, sir. ఓకే. నెక్స్ట్ 2 2 ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ 325 సార్. Hmm. 2 రిపేర్స్ 1500 500 సార్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఇందులో ఇచ్చు సార్. ఇక్కడ పి అండ్ అని ఒకటే ఇచ్చాడు కదా. ట్రేడ్ ఎక్స్పెన్స్ వేయకూడదు కదా సార్ అయితే. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అంటే నీకు బిజినెస్ కోసం చేసిన ఎక్స్పెన్సెస్ అంతే. అవును సార్ అప్పుడు ట్రేడింగ్ దాంట్లోనే వేయాలి కదా సార్. నీకు ఎప్పుడైనా సరే ట్రేడింగ్ లో ఇచ్చేదానికి దీనికి ఏంటంటే తేడా తెలుస్తుంది. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు నీకు ఓన్లీ పి అండ్ అకౌంట్ ఇచ్చాడు. ఎస్ సార్. ఓన్లీ పి అండ్ అకౌంట్ ఇచ్చినప్పుడు అంటే ఫ్రేమ్ చేయమన్నప్పుడు అదేంటది ట్రేడింగ్ అకౌంట్ పి అండ్ అకౌంట్ అని సెపరేషన్స్ ఏం తీసుకోవు. ఓకేనా? సపోజ్ ఫైనల్ అకౌంట్ ఇప్పుడు- మొత్తం ప్రిపేర్ చేయండి అంటే అన్ని చేసేటప్పుడు అప్పుడు సపరేట్ గా రాసుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు శాలరీస్ అని మామూలుగా ఇస్తాడు, వేరే ట్రేడింగ్ అకౌంట్ లో శాలరీస్ అయితే సెపరేట్ గా ఇస్తే అప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లో రాస్తావు. నీకు ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు, టోటల్ ట్రేడింగ్ అకౌంట్ పి అండ్ అకౌంట్ అలా ఇచ్చినప్పుడు అలా రాయి. ఎస్ సార్. సపోజ్ 2 చేయండి అని అంటే అప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లో రాయాలి సార్. అంతే. అదే ఎక్స్పెన్సెస్. మీరు యాక్చువల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కొద్దీ మీరు ఎక్కడెక్కడ రాయాలో కూడా గుర్తుండిపోతాయిలే, కంగారు పడకండి. ఎస్ సార్. 2 సరేనా? ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఉమ్, 350 సార్. ఉమ్. 2 గ్రాస్ నాన్న బై గ్రాస్ ప్రాఫిట్ సార్. గ్రాస్ ప్రాఫిట్ ఉంది కదా, మీకు గ్రాస్ ప్రాఫిట్ ఎక్కడ వచ్చిందో గుర్తుందా ట్రేడింగ్ అకౌంట్ లో? డెబిట్ వైపు వచ్చింది సార్. డెబిట్ వైపు వచ్చింది సార్. టు గ్రాస్ ప్రాఫిట్ క్యారీ Yes, డౌన్ sir. అని రాసి బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ అని రాసి బ్రాడ్ డౌన్ అని రాశాను సార్. ఎస్ సార్. Yes, sir. ఆ బ్రాడ్ డౌన్ ఇదే. Okay, sir. అంటే మరి అక్కడ గ్రాస్ ప్రాఫిట్ డెబిట్ ఉంది కదా సార్. అవును. మరి ఇక్కడ బై గ్రాస్ ప్రాఫిట్ రైట్ సైడ్ రాస్తున్నారు సార్. నీకు నీ పేరేంటి? దేవకుమార్ కదా. Yes, sir. దేవకుమార్ నువ్వు గుర్తుందా ఆల్ లెడ్జర్స్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ప్రకారమేనా సార్ మీరు అంటుంది? లెడ్జర్స్ ఉన్నాయా? ఎస్ సార్. ఎస్ సార్. టూ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని కదా రాసావు. సార్ ఎప్పుడైనా లెడ్జర్ లో టూ బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది కదా, టూ సైడ్. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్, వాయిస్ కట్ అయింది. లెడ్జర్స్ ఉన్నాయి కదా, లెడ్జర్స్ ఆ, లెడ్జర్స్ లో బ్యాలెన్సింగ్ Yes, ఫిగర్ sir. వస్తుందా? అవును సార్. అది నెక్స్ట్ మంత్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేసావు? టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చింది అనుకోండి సార్. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ కింద రాస్తుంది సార్. అవునా? అలాగే ఇక్కడ టూ గ్రాస్ ప్రాఫిట్ అని వచ్చినప్పుడు, టూ గ్రాస్ ప్రాఫిట్ క్యారీడ్ డౌన్ వచ్చినప్పుడు బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ అని రాసావు. అర్థమైందా? మరి అర్థమవుతుందా? క్యారీ డౌన్ అని ఇచ్చారు సార్ ఇక్కడ. టూ గ్రాస్ అది ప్రాఫిట్ అర్థమైంది సార్. ఓకే ఓకే క్యారీడ్ డౌన్ అని రాయలేదు కదా సార్ అంటావా? ఏంటి నాన్న నీ డౌట్ ఏంటి నాన్న? మిగతా వాళ్ళకి అర్థమైందా? పోనీ దేవకుమార్ గురించి వదిలేండి. నాన్న గ్రాస్ ప్రాఫిట్ అనేది పిఎండ్ఎల్ అకౌంట్ లో ఎక్కడ రాసుకోవాలో అర్థమైందా? డౌట్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి.
గ్రాస్ ప్రాఫిట్ అనేది పిఎండ్ఎల్ లో ఎవరు డౌట్ దేవకుమార్ చెప్పు. సార్ అది క్రెడిట్ వైపు రాయాలని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి సార్? నీ బాధ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. నీకు గుర్తుందా ప్రాఫిట్ అనేది ఎటు సైడ్ వస్తుంది ట్రేడింగ్ అకౌంట్ లో? డెబిట్ వైపు వస్తుంది సార్. ట్రేడింగ్ అకౌంట్ లో ఎటువైపు వస్తుంది ప్రాఫిట్? నాన్న ట్రేడింగ్ అకౌంట్ నా మాట వినిపిస్తుందా సార్? ట్రేడింగ్ Debit అకౌంట్ లో వైపు వస్తుంది ప్రాఫిట్ ఇటు తక్కువ ఉంటే డెబిట్ సైడే కదా సార్ వస్తుంది. క్రెడిట్ సైడ్ వస్తే సార్ డెబిట్ లాస్ అవుద్ది సార్ అది. లాస్ అవుద్ది కదా దేవకుమార్, అర్థమైంది సార్. అర్థమైందా? క్రెడిట్ సైడ్ వస్తే లాస్ అని రాయాలి సార్. డెబిట్ అక్కడ ఓన్లీ డెబిట్ సైడ్ ప్రాఫిట్ అని రాస్తాం కాబట్టి ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ అని ఇచ్చాడు కాబట్టి నీకు ఇటువైపు వచ్చింది క్రెడిట్. అది గ్రాస్ లాస్ అని ఇచ్చుంటే డెబిట్ వైపు రాస్తాం సార్. అంతే. ఓకే, అర్థమైందా? ఎస్పరెక్ ఫాలో అయ్యావా? థ్యాంక్ యూ. ఎస్ సార్, అర్థమైంది సార్. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. టూ ప్రింటింగ్ డెబిట్ డెబిట్ సైడ్ సార్. మీరు అవి చూసి చెప్పట్లేదు కదా, మీకు అర్థం అవుతుంది కదా. లేదు sir. సార్ ఏం చూడలేదు సార్. సరే అయితే డిస్కౌంట్ రిసీవ్డ్. క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ కదా సార్. బై డిస్కౌంట్ క్రెడిట్ సార్. ఇన్కమ్ ఎంత? ఇంటర్నెట్ చార్జెస్ డెబిట్ సార్. టూ ఇంటర్నెట్ చార్జెస్. నువ్వు మాట వినిపిస్తుందా సార్? ఏంటన్నా? కమిషన్ రిసీవ్డ్. క్రెడిట్ సార్. టూ కమిషన్ రిసీవ్డ్స్, బై కమిషన్ రిసీవ్డ్స్. బై కమిషన్ సార్. ఎంత? 825. ఓకే. క్యారేజ్ అవుట్వర్డ్స్. 2 క్యారేజ్ అవుట్ వచ్చు. 425. ఓకే. బ్యాడ్ డెట్స్. 2 క్యారేజ్ 2 బ్యాడ్ డెబ్ట్స్. ఓకేనా? టోటల్స్ సార్ ఒక్కసారి సార్ నేను రాస్తున్నాను సార్. ఇంకా నాన్న ఇప్పుడు రాసేసి టోటల్స్ చేసి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వచ్చిందో చెప్పండి. నాన్న అందరూ రాయండి. అందరూ రాసి సార్ లాస్ట్ 1 నుంచి థర్డ్ 1 ఏంటి సార్? ఇంట్రెస్ట్ చార్జెస్ సార్. సార్ క్వశ్చన్ చూపించారా సార్? ఆన్సర్ కాకుండా. ఇదిగో ఇప్పుడు మనం రాసాం కదా, సార్ క్వశ్చన్ పెట్టండి సార్ ఒక్కసారి. ఇదిగో పెడుతున్నా. ఇప్పుడు మీరు మీ బుక్ లో రాశారు కదా, సేమ్ నాలా రఫ్ లా చేసేసి టోటల్స్ చేసేసి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వచ్చిందో చెప్పండి. ఓకేనా? అర్థమైందే? ఉన్న డౌట్స్ ఉన్నాయా? ఒకసారి అర్థమైంది సార్. మీరు టోటల్స్ చేసి బ్యాలెన్సింగ్ ఫిగర్ చేసేసాక హ్యాండ్స్ రైజ్ చేయండి, అప్పుడు మాట్లాడదాము. ఓకే. రోహన్ మైక్ తెచ్చావు. సరే. రోహన్ టెక్స్ట్ మెసేజ్ పెట్టు. అసలు నేను చెప్తుంది ఏమన్నా అర్థం అవుతుందా నీకు? ఓ రోహన్, నీ మైక్ పనిచేయట్లేదా? సార్ యశ్వరక్ చెప్పు. బ్యాలెన్సింగ్ ఫిగర్ 1400 వచ్చింది సార్. అందరూ అయిపోయిందా? సార్ చేస్తున్నాం సార్ టోటల్. యశ్వరక్ ఒక్కసారి ఆగు, పైన ఫార్మాట్స్ అయి చూస్తూ ఉండు. సార్ బ్యాడ్ డెబ్ట్స్ వాల్యూ ఎంత సార్? అందులో చూడు, క్వశ్చన్ లో లేదా? నాకు కరెక్ట్ అయింది సార్, అది కొద్దిగా కనపట్లేదు సార్. 650. ఓకే సార్. ఓకే సార్.
సార్ డెబిట్ సైడ్ 5275 వచ్చింది సార్. ఎస్ సార్, డెబిట్ సైడ్ 5275 వచ్చింది సార్. క్రెడిట్ సైడ్ Credit side, 6675 వచ్చింది సార్. ఎస్ సార్, 6675 సార్. 6675 టోటల్ 1400 సార్ బ్యాలెన్సింగ్ ఫిగర్. అది నాన్న టోటల్స్ మనం ఓకే ఓకే ఎంత బ్యాలెన్సింగ్ ఫిగర్ 1400 సార్. 1400 సార్ బ్యాలెన్సింగ్ ఫిగర్. నాన్న మిగతా వాళ్ళు చేస్తున్నారా? సార్ ఇక్కడ డెబిట్ సైడ్ ఏమని రాయాలంటే 2 ఏమని రాయాలి సార్? 2 నెట్ ప్రాఫిట్. 2 నెట్ ప్రాఫిట్ సార్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కదా, సో ఇదే నీ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్. 2 నెట్ ప్రాఫిట్ 1400. అంతే. మళ్ళీ క్రెడిట్ లో బై నెట్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ అది అన్న రాయాలి సార్. ఏంటండి క్రెడిట్ సైడ్ లో మళ్ళీ అన్న రాయాలి సార్, బై నెట్ ప్రాఫిట్ క్యారీడ్ డౌన్ బ్రాడ్ డౌన్. సరే నాన్న, నీకు ఎప్పుడైనా లెడ్జర్ చేసినప్పుడు 2 సైడ్లు రాస్తావు ఒకేసారి? ఓకే సార్. రాస్తే ఇటువైపు రాస్తావు లేకపోతే అటు రాస్తావు, అవునా? అదే సార్, బై నెట్ ప్రాఫిట్ అని అన్న రాయాలి సార్ ఇక్కడ క్రెడిట్ సైడ్ లో. ఎక్కడ ఇప్పుడు ఈ ప్రాబ్లంలోనా? ఎస్ సార్. నీకు ఓహోహో అర్థమైంది నీ బాధ ఏంటో అర్థమైంది. ఇంకేమీ రాయో, దీంతో క్లోజ్. అదే సార్, ఇప్పుడు మామూలుగా రాసేవాళ్ళం కదా సార్ లెడ్జర్ లో. అవునవును నాకు అర్థమైంది. నెక్స్ట్ మంత్ క్యారీ చేయడానికి రాసేవాళ్ళం సార్. ఇక్కడ టూ ప్రాఫిట్ అకౌంట్ అని రాయాలా సార్? 2 నెట్ ప్రాఫిట్ 1400 వచ్చింది సార్. 1400 సార్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో ఎలా రాయాలి సార్? ఏంటి? 2 కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. 2 కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అలా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ప్రొఫార్మా చూడు, తెలుసుకో ఒకసారి రీడింగ్ అయ్యి. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ప్రొఫార్మా చూస్ చేసాయి, సరేనా? అలాగే వర్టికల్ ఫార్మాట్ అడిగినా సరే అన్నిసార్లు చూస్ చేసాయి. నేను నీ కాన్సెప్ట్ నేర్పించాను, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? మీరు సార్ ఇప్పుడు టైం ఎంత? 2:25 అయింది. నెక్స్ట్ నేను బ్యాలెన్స్ షీట్ కూడా చెప్తా, ప్రొఫార్మాస్ కూడా చూపిస్తా. సో మీరు రేపటికల్లా ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసుకుని వచ్చేస్తారు, అట్లీస్ట్ రఫ్ లో. ఎన్ని ఉన్నాయి సార్? అంటే ప్రాబ్లమ్స్ అంటే లెక్క పెట్టండి, నేను చూడలేదు. ప్రాబ్లమ్స్ అంటే ఏంటి సార్? అదే ఇల్లస్ట్రేషన్స్ సార్ లేకపోతే నార్మల్ అవి ఉంటాయా? టోటల్ మీకు టైం అయితే పట్టదు, టైం ఏం పెద్ద పట్టదు. మీరు ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్ వరకు వచ్చారు, సో చాలా ఫాస్ట్ గా వేస్తారు. బట్ ప్రాక్టీస్ అయితే చెయ్యాలి కాబట్టి ఇందులో ఆన్సర్స్ ఏమన్నా తప్పులు ఉంటున్నాయి కాబట్టి మనకి డౌట్స్ ఏమన్నా వస్తాయి, క్లారిఫై చేసుకోవాలి. కాబట్టి మీరు రేపటికల్లా మొత్తం ఈ చాప్టర్ ఎండింగ్ వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని చేసుకోవాలి. టోటల్ ఇలిస్ట్రేషన్స్ అన్ని కలిపితే 10 ఉన్నాయి సార్. ఇలస్ట్రేషన్స్, ప్రాబ్లమ్స్, తర్వాత ఏ ఉంటాయి కదా మొత్తం ఆన్సర్స్ ఇవ్వకుండా 15 ఉన్నాయి సార్. చేసండి. ఓకే సార్. సార్ అంటే ఇప్పుడు ప్రతి ప్రాబ్లం కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అన్ని చేయాలి సార్. క్వశ్చన్ ఏవడిగితే చెయ్యి. ఇందులో కొన్ని ట్రయల్ బ్యాలెన్స్ అడిగారు సార్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఫర్ ఇయర్ ఎండింగ్ అంటే మొత్తం అన్ని చేయాలి కదా సార్. అప్పుడు నానా ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే కింద ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాను, దాని నుంచి P&L అకౌంట్ తయారు చేయని అర్థం. ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి సార్? 4 ఫైనల్ అకౌంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. అంతేనా సార్? వాడు ఏం చెప్పాడు? ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటంటే కింద ఉందరా ఆ ట్రయల్ బ్యాలెన్స్ ఫైనల్ అకౌంట్ తయారు చేయమన్నాడు సార్. అంతే, అర్థమైంది? అది అర్థమైంది సార్. మరి ఫైనల్ అకౌంట్ అంటే ఏమేమి తయారు చేయాలి సార్? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్, P&L, బ్యాలెన్స్ షీట్. ఓకేనా? ట్రేడింగ్, P&L, బ్యాలెన్స్ షీట్. మరి బ్యాలెన్స్ షీట్ మాకు తెలియదు సార్. ఇప్పుడు నేను చెప్తాను కదా, మనం ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, పండుగ చేసుకుందాం సార్. ఇప్పుడు
అన్నిటికి ఇలాగే ట్రయల్ రాయాలి బ్యాలెన్స్ లో కదా సార్. చాలా కలిపి 2/, అన్నిటికి కామన్ అయ్యి సార్ 2/. కామన్ సార్ జస్ట్ ట్రయల్ ఏం బ్యాలెన్స్ మారుతుంది మొత్తం సార్ పర్చేజ్ దానికి దీనికి? ఒకసారి దేవకుమార్ ఒకసారి ఆగు, జశ్వంత్ మాట్లాడే. దానికి దీనికి ఏంటంటే ఇప్పుడు డెబిట్ లో తీసుకోవాలి, క్రెడిట్ లో తీసుకోవాలి, అది మారుతుంది సార్ రెండాటికి, అదే అన్నిటికి. అంతే. మళ్ళీ కింద అలాగా బ్యాలెన్సింగ్ ఫిగర్ ట్రేడింగ్ అకౌంట్ కి అయితే ఒకలాగా వేయాలి సార్, ఉమ్, దీనికైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఒకలాగా ఉమ్, వేయాలి సార్. అంతే ఈ మూడాటికి అదే కదా సార్ డిఫరెన్స్. అంతే. సార్ నెక్స్ట్ దేవకుమార్ కమాన్. సార్ అదే సార్ కింద ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారు కదా సార్, అందులో పర్చేజెస్ ఇచ్చారు సార్, ఓపెనింగ్ స్టాక్ ఇచ్చారు సార్, రిటర్న్స్, రెంట్ అండ్ ట్యాక్సెస్, అలా కొన్ని ఇచ్చారు సార్. అవి అంటే పర్చేజెస్ అంటే ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లో రాయాలి సార్ సపరేట్ గా. అంతే. ఓపెనింగ్ స్టాక్ కూడా ట్రేడింగ్ వస్తుంది సార్. ఆ, ఇప్పుడు రెంట్లు అయ్యి అయితే ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వస్తాయి కదా సార్. ఉమ్. నానా హలో గైస్, ఎస్ సార్. ఇప్పుడు మీకు ప్రొఫార్మల్ హోంవర్క్ ఇచ్చాను కదా, ఎస్ సార్. ఫస్ట్ ఆ ప్రొఫార్మల్ రాయండి, మీ చేతులతో మీరే పీడిఎఫ్ చూసి రాయండి. రాసిన తర్వాత ఒక ఐడియా వస్తాయి, టర్మ్స్ అన్ని కూడా మైండ్లోకి. ఆ ఐడియా వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం మొదలు పెట్టండి. మీకు మధ్య మధ్యలో ఏమన్నా డౌట్స్ వచ్చినా ప్రొఫార్మాలు చూడండి కానీ ఆన్సర్లు చూడకండి. ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. ప్రొఫార్మాలు చూడండి బట్ ఆన్సర్స్ ని, నెంబర్స్ ని, టోటల్స్ ని చూడకండి. ఎందుకంటే Okay, sir. ఈ బుక్ లో తప్పులు ప్రింట్ అయి ఉన్నాయి, మనం అది క్లాస్ లోనే రెక్టిఫై చేస్తాము. ఓకే సార్. సరేనా నాన్న? Okay, నెక్స్ట్ sir. అయితే నేను బ్యాలెన్స్ షీట్ కి వెళ్తున్నాను. ఓకే సార్. నాన్న ఇల్లస్ట్రేషన్ చెప్పాను. ఇంకో టు నెట్ ప్రాఫిట్, ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. ఈ పాయింట్ గుర్తుందా? ఇందాక థియరీ దగ్గర రాయించినట్టున్నాను. ఎస్. ప్రాఫిట్ Ah, వస్తే అవును sir. క్యాపిటల్ అకౌంట్ Profit కి account లో యాడ్ profit వచ్చింది. చేయండి. యాడ్ చేయాలి సార్, డిడక్ట్ లాస్ వస్తే డిడక్ట్ చేయాలి. అంతే. గుర్తుంది కదా? గుర్తు ఉంది కదా? ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్స్ ఇవన్నీ మీరు చెయ్యండి. చేసిన తర్వాత డౌట్స్ ఏమన్నా వస్తే అడగండి, మాట్లాడుకోండి. నాన్న ఆ ప్రాబ్లమ్స్ కి ప్లేస్ వదిలేసుకోండి. సార్ ఏ ఒకసారి ప్రాబ్లమ్స్? చూస్తున్నాను. ఇప్పుడు మీరు 4th ప్రాబ్లం చేశారు కదా, అదే ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం చేస్తున్నట్టేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇది రఫ్ గా చేసాం సార్, మళ్ళీ అదే రఫ్. వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మా టేప్ లో చేయాలి కదా సార్ మళ్ళీ అది కూడా. ఓకే 5, 6 అన్ని రఫ్ కింద చేసాము సార్ డైరెక్ట్. ఇంకా చేసేయండి, నాకు అయితే అన్ని రఫ్ ఆన్సర్. కింద చేసేస్తాం సార్. 5, 6, 7 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 సైడ్లు వదిలేసుకోండి. ఒకసారి 3 4 సైడ్లు వదిలేసుకోండి నాన్న. 4 సైడ్లు వదిలేసుకోండి, సరేనా గైస్? వినపడుతుందా? వినిపిస్తుంది సార్. సార్ సార్. ఓకే ఓకే. అంటే నాకు డౌట్ వస్తుంది ఎవరు రెస్పాండ్ అవుతుందని. సరేనా? 4 సైడ్లు వదిలేసుకున్నారు కదా, అయితే బ్యాలెన్స్ షీట్ స్టార్ట్ చేయొచ్చా? నేను బ్యాలెన్స్ షీట్ స్టార్ట్ చేయొచ్చు అన్న వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. యశ్వరేక్ వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే, అయితే హ్యాండ్స్ లోవర్ చేయండి. నేను బ్యాలెన్స్ షీట్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే సార్. ఓకే. ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అన్న, బ్యాలెన్స్ షీట్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాను. నాన్న పెట్టుకున్నారా? బ్యాలెన్స్ షీట్ పెట్టుకున్నారా? పెట్టాం సార్. జశ్వంత్ ఫస్ట్ మొత్తం ఇదంతా చదువు. అడ్వాంటేజెస్ కూడానా సార్? మీనింగ్ మొత్తం చదివి తెలుగులో నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. సార్
After trading and profit and loss, after trading in profit and loss account, balance sheet is the last financial statement to be prepared by the business organization. అంటే Balance ఏంటి? sheet may be, అంటే ఏంటి చెప్పు. yes sir. ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తర్వాత ఫైనల్ గా మనం ప్రిపేర్ చేసేది బ్యాలెన్స్ షీట్స్. Hmm. ఇదే ఫైనల్ స్టేట్మెంట్స్ ఆర్ ఏదైనా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ప్రిపేర్ చేసే. Hmm. Balance sheet may be defined as an orderly statement representing assets, properties, capital, and liabilities of the business on a particular date. Hmm. బ్యాలెన్స్ షీట్ ఒక ఆర్డర్ లో మనకున్న అసెట్స్, ప్రాపర్టీస్, క్యాపిటల్, మనకున్న లయబిలిటీస్ అన్ని ప్రెసెంట్ పర్టికులర్ డేట్ కి ఎంత ఉన్నాయో బ్యాలెన్స్ షీట్ రిప్రజెంట్ చేస్తుంది సార్. ఓకే. Yes sir. It is a statement prepared to find out financial position, that is assets and liabilities of business on a given date. The Hmm. balance sheet explains that what a business owns and what the business owes to others on a given date. Hmm. బ్యాలెన్స్ షీట్ అంటే ఈ స్టేట్మెంట్ ద్వారా ఏంటంటే మన Hmm. ఫైనాన్షియల్ పొజిషన్ చెప్తారు సార్, మనకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి, లయబిలిటీస్ ఉన్నాయి, ఆ Hmm. గివెన్ డేట్ కి మన బిజినెస్ కి అసెట్స్, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి. Hmm. మళ్ళీ ఆ బ్యాలెన్స్ షీట్ మన బిజినెస్ లో ఏ అసెట్స్ ఓన్ చేసాం, మళ్ళీ ఎవరికైనా ఏమైనా ఇవ్వాలా, అదే మనం ఇంకా ఎవరికైనా ఏమైనా అమౌంట్ ఇవ్వాలా ఆన్ Hmm. గివెన్ డేట్ బ్యాలెన్స్ షీట్ రిప్రజెంట్ చేస్తుంది సార్. Hmm. The balance sheet is prepared on the basis of trial balance. Hmm. Only real and personal accounts are taken into consideration in the preparation of balance sheet. ఈ Hmm. బ్యాలెన్స్ షీట్ ట్రయల్ Hmm. బ్యాలెన్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు సార్. Hmm. ఓన్లీ రియల్ పర్సనల్ అకౌంట్స్ మాత్రమే ఈ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఇంక్లూడ్ అవుతాయి. ఓకే. ఎస్ సార్. యశ్వరేక్, Yes, sir. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ చెప్పు. Yes. Sir, first personal account, sir. Hmm. Credit the giver, debit the receiver, sir. Real accounts, credit what goes out, debit what comes in, sir. Hmm. Nominal accounts, debit all expenses and losses. Process, credit all incomes and gains, sir. Hmm. అంతే sir. జశ్వంత్, నువ్వు చెప్పు. సార్ ఎస్ సార్. పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. Hmm. రియల్ అకౌంట్ లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. Hmm. నామినల్ అకౌంట్ లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, Hmm. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. Hmm. దేవకుమార్ చెప్పు. సార్ పర్సనల్ అకౌంట్ డెబిట్ రిసీవర్, క్రెడిట్ ద గివర్ సార్. Hmm. రియల్ అకౌంట్ డెబిట్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అని హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, నెక్స్ట్ ఈ లైన్ రాయండి. The balance sheet explains what a business owns and what the business owes to the others on a given date. చూసారా స్టేట్మెంట్ ని? రాశారా నాన్న? అది రాసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాన్న రాసాక హ్యాండ్స్ రైజ్ చేయండి, నేను నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతా. Yes, sir.
యశ్వరక్ అడ్వాంటేజెస్ చదువు. Yes, sir. Yes, sir. Sir, advantages reveals true and fair financial position of the business. Sir, Hmm. explain what is it, sir? చెప్పే పర్లేదు. Yes, sir. Reveals true and fair final position of the business అంటే ఎటువంటి తప్పులు లేకుండా కరెక్ట్ గా బిజినెస్ యొక్క ఫైనాన్స్ అంతా చూసుకుంటుంది సార్. Traders can know about the business assets and liabilities, that is what it owns and what it owes. ఎవరైతే బిజినెస్ లో ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అది ఎంత సంపాదించుకుంటుందో లేకపోతే ఎవరి దగ్గర ఎంత లోన్ ఉంది అదంతా తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్. ఓకే. Balance sheet is useful to the creditors and financial institutions to take decision to extend the credit. Sir, balance sheet is useful to the creditors. Creditors అంటే క్రెడిటర్స్ అంటే సార్ క్రెడిటర్స్ అంటే ఎవరైతే మనకి లోన్ ఇస్తున్నారో వాళ్ళకి ఇంకా లోన్ ఇవ్వాలా లేదా అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి తెలుస్తుంది సార్. అంటే ఇంకా లోన్ ఇవ్వచ్చా, వెదర్ దే ఆర్ ఏబుల్ టు రీపే ఆర్ నాట్ అని. ఓకే. టు నో ద ఫైనాన్షియల్ సాల్వెన్సీ ఆఫ్ ద బిజినెస్ అంటే ఎంతవరకు ప్రాఫిట్ లాస్ సంపాదించుకుంటుందని తెలుసుకోవడానికి సార్. ఓకే నాన్న, ఇందులో ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ పర్లేదు సార్, అర్థమైందంటే నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు. జశ్వంత్ చెప్పు. సార్ ఇందాక లోవర్ చేయడం మర్చిపోయింది. ఓకే, అయితే నెక్స్ట్ వెళ్ళిపోవచ్చా నాన్న? మూవింగ్, అందులో డౌట్ లేదు అనిపిస్తే. నాన్న మార్షలింగ్ ఆఫ్ అసెట్స్. నాన్న మార్షలింగ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. నాన్న ఈ స్టేట్మెంట్ రాసుకోండి. సార్ అరేంజ్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇస్ కాల్డ్ మార్షలింగ్. హెడ్డింగ్ పెట్టి రాయమా సార్? అవసరం లేదు, మామూలుగా పాయింట్ లో రాసుకోండి అంతే. డైరెక్ట్ రాసామా సార్? డైరెక్ట్ గా రాసే. సార్ సార్ ఓకేనా నాన్న? నెక్స్ట్, yes sir. balance sheet should be divided into two parts, left hand side and right hand side. The left hand side is known as liabilities side and right hand side is known as asset side. Okay na nana? Yes sir. ఈ స్టేట్మెంట్ రాయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ is known as liabilities side and right hand side is known as asset side. ఓకే ఓకే, ఆ స్టేట్మెంట్స్ అలా ఇక్కడ వరకు ఫుల్ రాసేయండి. ఎక్కడ దాకా సార్? సైడ్ దాకా ఓకే సార్. ద లెఫ్ట్ నుంచి కింద వరకు, లాస్ట్ వరకు, పారా లాస్ట్ వరకు. రాస్తారా? సార్ ఒక్కసారి సార్. ఒక్క నిమిషం సార్. సార్ ద క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ కదా సార్ బిజినెస్ లో? బిజినెస్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ కాదు, ఓనర్ యొక్క డబ్బు. అదే సార్ బిజినెస్ లోని ఇన్వెస్ట్మెంట్ సార్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనే పదం అదే సార్ బిజినెస్. ఓనర్ బిజినెస్ లో పెట్టిన డబ్బులు. అవును, బిజినెస్ వేరే ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అది ఇన్వెస్ట్మెంట్స్ అసెట్ సైడ్ వస్తుంది.
ఒక్కసారి ఉండండి సార్. సార్ అయిపోయింది సార్. అయిపోయిందా? ఒక్కసారి సార్, ఒక్కసారి. అయిపోయింది సార్. Balance sheet may be prepared in any of the following orders. ఫస్ట్ నాన్న సైడ్ హెడ్డింగ్ లిక్విడిటీ ఆర్డర్ అని పెట్టండి. సార్ ఇది కూడా రాయలేదు సార్. లిక్విడిటీ ఆర్డర్ అని పెట్టండి. అది కాదు సార్, ఇది సార్. ఆ పైదేమో Balance. సైడ్ హెడ్డింగ్ లిక్విడిటీ ఆర్డర్ అని పెట్టండి చాలు. ఒకసారి. ఎస్ సార్, పెట్టారా? ఎస్ సార్. Assets of highest liquid is to be recorded first and next highest follows. అదే డిసెండింగ్ ఆర్డర్ అంతేనా సార్? అంతే. రాయమా సార్ ఇది? ఎస్ సార్. నాన్న ఈ స్టేట్మెంట్ రాయండి. Assets of highest liquid is to be recorded first and next highest follows. Next, liabilities will show సార్ in the order of short term. ఆర్డర్ లోనా సార్? నాన్న ఆర్డర్ లో పెట్టాలా సార్? లిక్విడిటీ అంటే అర్థం ఏంటంటే నాన్న, ఎక్కువ అమౌంట్ ఉన్న క్యాష్ ని ఫస్ట్ రికగ్నైజ్ చేసి ఫస్ట్ రాస్తాం సార్. కాదు దానికన్నా తక్కువగా ఉన్నది నెక్స్ట్ రాస్తాం. కాదు ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ మనీ. ఎస్ సార్. నాన్న లిక్విడిటీ మీనింగ్ ఎక్కడైనా పైన ఉన్న రాసుకుంటారా? సార్ Yes, sir. చెప్పండి సార్. లిక్విడిటీ మీనింగ్ చెప్పండి సార్. ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ మనీ. ఒక్కసారి ఉండండి. అసలు ఈ లిక్విడిటీ ఆర్డర్ అంటే ఏంటి సార్? లిక్విడిటీ ఆర్డర్ అంటే ఏది క్యాష్ లోకి ఈజీగా కన్వర్ట్ చేసేయగలమో అది ఫస్ట్ రాయాలి. క్యాష్ ఉందా? క్యాష్ ఈజీగా క్యాష్ లో కన్వర్ట్ అయిపోద్ది, ఫస్ట్ అది రాస్తాం. ఓకే, తర్వాత ఉంటే బ్యాంక్ ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఏటీఎం కార్డు వెళ్ళి విత్డ్రా చేస్తాం అనుకో, అది వచ్చేస్తుంది. లోన్స్ కాదు, నీ దగ్గర ఉన్న బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ గోల్డ్ ఉందనుకో, గోల్డ్ త్వరగా వెళ్ళి అమ్మేస్తావు. అదే ఒక ల్యాండ్ ఉందనుకో, వెంటనే అమ్మేలు పడుతుంది కదా, సో అది లాస్ట్ రాస్తావు. సో లిక్విడిటీ ఆర్డర్ అంటే ఇది, ఈజీలీ కన్వర్ట్ చేసేది ఫస్ట్ రాసుకుంటావు, తర్వాత అలా లాస్ట్ లో రాసుకుంటావు. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ సైడ్ హెడ్ పర్మనెన్సీ ఆర్డర్. పర్మనెన్సీ ఆర్డర్ ఏం రాయాలి సార్ అందులో? The assets which are permanently recorded in first and liquidity assets in the last. Same reverse నాన్న. Permanently are recorded first and liquidity assets in last సార్. అంటే సార్ పర్మనెంట్ గా మన దగ్గర ఉండే రాయాలి సార్. దీనికి రివర్స్ అంటే ల్యాండ్ అంటే లేట్ గా కన్వర్ట్ అయ్యేది ఫస్ట్ లో రాయాలి. అవును, లిక్విడిటీ ఆర్డర్ కి కంప్లీట్ రివర్స్ పర్మనెన్సీ ఆర్డర్. ఓకేనా? ఓకే సార్, అదే సార్. రాసారా ఈ స్టేట్మెంట్? సార్ ఒక్కసారి ఉంచండి సార్, రాస్తున్నాను. ఎస్ సార్.
అయిపోయింది సార్. స్పీడప్. నెక్స్ట్ క్లాస్ ఎన్ని Sir, గంటలకి? సార్ సార్ 3:15 సార్ అనుకుంటా సార్. 3:15. 3:15 సార్. సరే అయితే నెక్స్ట్ నాన్న లిక్విడిటీ ఆర్డర్ బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా బుక్ లో చూసి రాసుకోండి. ఓకే సార్ లిక్విడిటీ ఆర్డర్ లో కూడా హారిజాంటల్ వెర్టికల్ ఉంటుందా సార్? అదే బ్యాలెన్స్ షీట్ లో. ఇవి వర్టికల్ ఇచ్చారు, ఇది హారిజాంటల్ ఇచ్చారు. ఉంటాయి హారిజాంటల్ లో వెర్టికల్ రెండు ఉంటాయి ఉంటాయి ఉంటాయి. Yes, sir. మరి లిక్విడిటీ అవును సార్. ఆర్డర్ ఎలా దాని రాయాలి వెనకాల సార్? ఉంది. నాన్న, ఈ లిక్విడిటీ ఆర్డర్ ఈ ఫార్మాట్ కి ప్లేస్ వదులుకున్నారా? ఎన్ని పేజెస్ వదలం సార్? ఇదిగో ఇంతే ఉంది, హాఫ్ సరిపోతుంది సార్. హాఫ్ పేజ్ సరిపోతుంది. ఫుల్ పేజ్ వదిలేమా సార్? మీ ఇష్టం. ఫుల్ వదిలేసాను. ఇదిగో ఇంకొకటి ఉంది, పర్మనెన్సీ ఆర్డర్. ఎస్ సార్, వదిలేను. ఓకే ఇదిగో ద అబవ్ ప్రొఫార్మాస్ ఆర్ హారిజాంటల్ ప్రెజెంటేషన్ టైప్ అండ్ అనదర్ టైప్ ఈస్ వర్టికల్ ప్రెజెంటేషన్ యాజ్ షోన్ బిలో. ఎస్ సార్. ఇదిగో వర్టికల్ ప్రెజెంటేషన్. ఇది వెర్టికల్ సార్. ఇదో ప్రొఫార్మా. మరి ఇంకోటి సార్ బ్యాలెన్స్ ఇంతే. షీట్ 2 టైప్స్ కదా సార్. సార్ మొత్తం ఆర్డర్ 3 పేజెస్ వదిలేసాను సార్. దీన్నే కావాలంటే అలా రాసుకోవచ్చు యాక్చువల్ గా. సార్ హారిజాంటల్ ఫామ్ లేదా సార్ బ్యాలెన్స్ షీట్? ఏంటన్నా బ్యాలెన్స్ షీట్ లో హారిజాంటల్ ఫామ్ లేదా సార్? ఫస్ట్ రెండు హారిజాంటలే. ఇదిగో సార్ హారిజాంటల్ Yes, కి sir. వెర్టికల్ కి Yes, sir. మెయిన్ డిఫరెన్స్ ఏంటి సార్? ఇదిగో ఇప్పుడు ఈ మొక్క ఉందా, ఎస్ సార్, అనిపించింది. ఎస్ సార్, ఎస్ సార్. ఈ మొక్క తీసుకొచ్చి కింద పెడితే వర్టికల్ అవుద్ది అంతే. అంటే డెబిట్ సైడ్ ఉన్నది క్రెడిట్ రాస్తే కింద అదే డెబిట్ రాసేసి కింద క్రెడిట్ రాస్తే వెర్టికల్ అంటారు సార్. ఇప్పుడు ఇంకా చెప్తాను. ఇప్పుడు సార్ వర్టికల్ అంటే అలా రాసుకుంటూ పోవాలా సార్ లైన్ లో? ఇప్పుడు ఇంకా చెప్తాను చూడు. ఇప్పుడు ఎస్ సార్, ట్రైల్ బ్యాలెన్స్. అసెట్స్ ఉన్నాయా? Yes, sir. అసెట్స్ అన్ని పైన రాశారు, లైబిలిటీస్ అన్ని కింద రాశారు అంతే. ఎస్ సార్, అంటే 1 అంతే. 2 అని పెట్టి లేకపోతే డెటారో అలా రాశారు అంతే, Yes, sir. తేడా ఏం లేదు, సేమ్ ఫిగర్స్. సో ఇప్పుడు Yes, వర్టికల్ ఫార్మాట్ కూడా ప్లేస్ వదులుకోండి. మీరు మీ చేతులతో రాయండి. రోజు చూసి రాయడం ఎంతసేపు, రఫ్ నోట్సే Yes, కదా. sir. సరేనా? Yes, sir. మీరు స్కేల్లతోని డయాగ్రామ్లు అయ్యేసి నీట్నెస్ ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు నాకు. జస్ట్ రఫ్ నోట్సే కాబట్టి రాయండి. సరేనా? Yes, sir. ఓకే సార్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్. సార్ నానా మరి ప్రాబ్లమ్స్ అన్నారు కదా సార్ లాస్ట్ క్లాస్ లో, అవును, అది కూడా చేసి ప్రొఫార్మల్ రాయడానికి ఎంతసేపు పడుతుంది? ప్రొఫార్మర్స్ అంటున్నారా సార్ లేకపోతే ప్రాబ్లమ్స్ అంటున్నారా సార్? మొత్తం టిల్ డేట్ నేను ఎక్కడైతే ఎండ్ చేస్తానో అక్కడ వరకు. ప్రాబ్లమ్స్ అంటే మీరు చెప్తుంది ఇలిస్ట్రేషన్సే కదా సార్? ఇలస్ట్రేషన్స్, నెక్స్ట్ Yes, sir. ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చారు కదా, లాస్ట్ లో అవి ఇస్తారు అవేనా సార్? అవి కూడా. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రేపు చేస్తారా ఖచ్చితంగానే? చెప్పు, అబ్బో, అబ్బదో తెలియదు సార్. ఇలిస్ట్రేషన్స్ వరకు చేసేసి ఏంటది? ఇవాళ మొత్తం ఇలస్ట్రేషన్స్ పర్ఫార్మెన్స్ రాసిస్తాం సార్, రేపు ప్రాబ్లమ్స్ చేస్తాం సార్, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్. అవుతుంది, ప్రాబ్లమ్స్ కూడా చేసేయండి. మీ బోర్డు అంత టైం ఉంటుంది. టైం మిగలకపోతే పొద్దున్న 4 గంటలు లేకంటే, లేకపోతే రాత్రి పడుకోవడం మానేయండి. ఓకే చెయ్యాలి ఎస్ సార్, చెయ్యాలంతే ఈ రోజు. డన్ సార్. ఓకేనా? ఈ ఒక్క Okay, రోజే, sir. తర్వాత మిమ్మల్ని వదిలేస్తా. ఈ వీకే హార్డ్ వర్క్ చేయండి, తర్వాత చాలా చిల్ గా తీసుకెళ్తా. సరేనా? Yes, బోర్డు అంత టైం ఉంటుంది. నేను మిమ్మల్ని చేయమంటుంది కూడా రఫ్ లోనే కదా, నోట్స్ ఏం ఫేర్ చేయమని నేను చెప్పట్లేదు. అవును సార్. ఓకే, మీరు రఫ్ లో నాకేం అందంగా బొమ్మలు ఏం గీయక్కర్లేదు, నాకు ఆన్సర్లు చెప్తే చాలు. మీరు తప్పులు ఏమన్నా చేస్తుంటే కనిపెట్టడానికి. సరేనా? బుక్ లో ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే అవి మళ్ళీ స్కిప్ అయిపోకుండా ఉంటదని. సార్ మీరే చెప్పండి సార్, ఎంత టైం పడదు సార్ ఇవన్నీ చేయడానికి? ఒక 3 hours పడుతుంది సార్. అంతేం పట్టదు తెలుసా. నువ్వు ఇంకా ఇలా గీసావనుకో,
ఓ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం చూసాం అనుకో, ఒక పిఎన్ఎల్ ప్రాబ్లం చూసాం అనుకో, ఇవన్నీ డెబిట్ సైడ్ వేసేస్తాం, ఈ టోటల్ లెక్కెడతాం అంతే. 5 minutes గట్టిగా అయితే 5 minutes పడుతుంది ఒక్కొక్క ప్రాబ్లం కి. మీకు క్వశ్చన్లు చదివేసరికి హడావుడి చేసేస్తున్నారు. అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, అన్ని సార్. జస్వంత్, నువ్వు ట్రయల్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ చేయలేదు కదా ఆ రోజు, వీళ్ళందరూ చేస్తారు. నీకు వాయించడం ఎందుకులే అని వదిలేశాను. వీళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తారు? 15-20 చేస్తారు, గుర్తుందా? 20 సార్. 19 సార్. 19 చేస్తారు. నువ్వేమోని ప్రాబ్లమ్స్ 19. అందరికి ఎగ్జామ్ ఉంది అయినా చేస్తారు వీళ్ళందరూ. నాకు అయిపోయింది సార్, కంప్లీట్ చేసింది. తర్వాత రోజు కంప్లీట్ చేసావు నువ్వు. ఎస్ సార్. సో రీజన్ చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు. ఒక రోజు ఒక 10 నిమిషాలు సమ్ యూట్యూబ్ సంథింగ్ ఏమి ఉంటాయి కదా మీ ఎంటర్టైన్మెంట్, నా కోసం ఈ 2 రోజులు త్యాగం చేస్తాం అనుకోండి. క్లాస్కి వస్తే వాయించేద్దాం, మీ టైం అసలు ఎలా కన్జ్యూమ్ అవుతుందో నేను మొత్తం పుస్తకం మీద రాయించేద్దాం. సార్ బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా చూసి చేసేది సార్, ఏదైనా పర్ఫార్మెన్స్ చూస్ చేయొచ్చు, కాకపోతే నేను ఏదో చెప్పాలి కదా మీకు. ఇల్లస్ట్రేషన్ కింద. ఓకే ఓకే సరే. అయితే ఇప్పుడు ఏముంది, ఇంకా చాలా ఉంది థియరీ. సరే అయితే థియరీ స్టార్ట్. నానా, అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. Fixed assets, the assets which are not intended for sale, which are used to carry the business. Okay na. Fixed assets can be classified into tangible and intangible. Itlu gurinchi nenu explain cheyanu, chaala sarlu cheppanu. Current assets, these assets are held for resale or can be converted into cash on a later date. These are also known as floating or circulating assets. Goods ala sir? Goods, cash, investment, shares, fixed assets kaani anni. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ నాన్న, లయబిలిటీస్ అని ఉంది చూసారా? లయబిలిటీస్ అనే పదం ఎప్పుడు వచ్చినా ఫినాన్షియల్ ఆబ్లిగేషన్ అనే పదం వస్తుంది. కీవర్డ్ అని చెప్పాను ఫస్ట్ చాప్టర్ లో, మీకు గుర్తుందో లేదో, గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు ఏం రాయక్కర్లేదు. ఓకే నాన్న, కరెంట్ లయబిలిటీస్, the liabilities payable by the organization within one accounting period, means not more than 12 months from the date of balance sheet. Nana current liabilities అని హెడ్డింగ్ పెట్టి ఈ 2 లైన్లు రాసండి. సార్ ఒక్కసారి ఆగండి సార్. యశ్వంత్, సార్ బుక్ లో చూసుకుని కరెంట్ లయబిలిటీస్ రాసి. ఎస్ సార్. సర్లే, ఎందుకు రాకండి, రాయండి. రాసేయాలా సార్? సరే కరెంట్ లయబిలిటీస్ రాయి, రేపు అవగొట్టుకుందాం సిలబస్. కాదు సార్, నిజం సార్. అంటే పొద్దున్న 8:30 నుంచి ఇప్పుడు దాకా బ్రేక్ లేకుండా కొద్దిగా కళ్ళు ఆగుతున్నాయి సార్. సరే కరెక్ట్ సార్, జస్ట్ సరే అయితే ఈ రోజు సెషన్ క్లోజ్ చేస్తున్నాను. లేదు సార్, అలా కాదు సార్, ఇంట్రెస్ట్ లేదు కళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి సార్ అంతసేపు. చాలు, 1 గంట 2 గంటలు పడుకోండి. పడుకొని పడుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ క్లాస్ ఉంది సార్. ఓకే, ఇంగ్లీష్ క్లాస్ ఉందా? సరే అయితే నేను దాని తర్వాత మళ్ళీ మ్యాథ్స్ రాసుకుని 7 క్లాస్ అనేది చూపించాలి. సరే అయితే మీరు ఎంజాయ్ చేయండి మీ స్టడీస్ లో. సార్ బ్యాలెన్స్ షీట్ ఎలా చేయాలి సార్? ఫండ్స్ ఇంకా సరే సార్, సార్ లేకపోతే ప్రాబ్లం ట్రై చేస్తాం సార్. బ్యాలెన్స్ షీట్ సరదాగా మామూలుగా ప్రొఫార్మా చూస్తూ ట్రై చేస్తాం సార్. ఓ పని చేయండి, యాక్చువల్ ప్రొఫార్మా చెప్పండి సార్, పర్లేదు సార్, ఒక 5 minutes. ఏం లేదు కానీ పర్లేదు కానీ సార్ మీరు ఓ పని చేయండి, ఇప్పటిదాకా బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా వరకు మొత్తం రాసేస్తాం సార్. ఇంకా మొత్తం ప్రాబ్లమ్స్ రేపు చేసేస్తాం. నాన్న ఓ విషయం, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. నేను ఓ బ్యాలెన్స్ షీట్ ఇల్లస్ట్రేషన్ చెప్తాను, రాసుకోండి, చూడండి. రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు, చూడండి, సరేనా? సార్ ఒక్కసారి సార్ కరెంట్ లయబిలిటీస్ లాస్ట్ పాయింట్ చెప్పండి సార్. అది నీ పుస్తకంలో చూసి రాసుకో. ఫస్ట్ 2 లైన్స్ రాయాలి సార్, 3 లైన్స్ రాసాను సార్. ఓకే సార్, అర్థం. సరేనా? నేను జస్ట్ బ్యాలెన్స్ షీట్ ఎలా రాస్తామో జస్ట్ ఒక ఇల్లస్ట్రేషన్ చూపిస్తాను, మీరు బ్యాలెన్స్ షీట్ మొత్తం రాసుకొచ్చండి, మొత్తం చేసేయండి. ప్రాబ్లమ్స్ మీరు చేసేయగలరబ్బా, అంత కష్టమేం కాదు.
మరి పైన సరేనా? డిస్క్రిప్షన్ ఏంటి సార్? Yes, sir. పైన డిస్క్రిప్షన్ అన్నట్లుగా ఏం రాస్తున్నారు అలాగే. ఓకే, డిస్క్రిప్షన్ కాదు సార్, పైన ఏదో మ్యాటర్ ఇచ్చారు కదా సార్ పేరు. అది తర్వాత మాట్లాడుకుందాం, సార్ చెప్తాను. ఏది డెబిట్ లోకి తీసుకోవాలి ఏది క్రెడిట్ లోకి తీసుకోవాలి మరి అలా తెలుస్తుంది సార్. మీకు తెలిసిన మీకు అన్ని తెలిసినయే. ఓకే ఓకే సార్, ఓకే సార్. నానా క్యాపిటల్, నానా బ్యాలెన్స్ షీట్ లో గొప్పతనం ఏంటో తెలుసా? ఇటేపు లైబిలిటీస్ ఉంటాయి. క్యాపిటల్ అండ్ లయబిలిటీస్. అంటే క్రెడిట్ డెబిట్ ఉండదు సార్ ఇందులో. ఇందులో డెబిట్ అనేది అసెట్స్ ఇటువైపు, క్రెడిట్ అనేది లైబిలిటీస్ రివర్స్ లో ఉంటాయి. అంటే ఓకే సార్, అర్థం ఇప్పుడు క్యాపిటల్ ఇప్పుడు క్రెడిట్ చేస్తాం సార్, క్యాపిటల్ లయబిలిటీస్ లో వేస్తాం సార్. సో క్యాపిటల్ లైబిలిటీస్. ఓకే, డెటార్ ఏమో డెబిట్ చేస్తాం. డెటార్స్ ఎంత? 12,000. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ క్రెడిటార్స్ 8,000. క్రెడిటార్స్ 8,000. నెక్స్ట్ ఫర్నిచర్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఫర్నిచర్ అసెట్ కదా. ఎస్ సార్. ఫర్నిచర్ 2,000. ఓకే, నెక్స్ట్ మెషినరీ 10,000. మెషినరీ అంటే ఏంటి? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. అసెట్ అసెట్ సార్. 10,000. ఓకే, నెక్స్ట్ క్యాష్ క్రెడిట్ బ్యాలెన్స్ సార్. నాన్న క్యాష్ అసెట్ నాన్న. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. క్యాష్ అసెట్. ఎస్ సార్. ఎస్ సార్. Debit, sir. ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ కూడా అసెట్ సార్. ఇన్వెస్ట్మెంట్ కూడా అసెట్ 9,000. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ కూడా అసెట్ నాన్న. ఎస్ సార్. స్టాక్ అని చెప్పాను కదా, ఎస్ సార్. ఎస్ సార్. ఇది 3,000. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ నెట్ ప్రాఫిట్. ప్రాఫిట్ కూడా నాన్న మీకు గుర్తుందా, ప్రాఫిట్ కి ఒక పాయింట్ రాయించాను. ఏ పాయింట్ సార్? నెట్ ప్రాఫిట్ షుడ్ బి యాడెడ్ టు ద క్యాపిటల్ అకౌంట్ అవును సార్, అవును అండ్ సార్. నెట్ లాస్ షుడ్ బి డిడక్టెడ్ క్యాపిటల్ అకౌంట్. సో ఇది నెట్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్లస్ అని రాసి నెట్ ప్రాఫిట్ అని రాసి Capital account కి add 3,000 చేశారు. దానికి 43,000 43,000 అవుతుంది. ఓకే, సో వీటిని ఆన్సర్స్ ఎంత వచ్చింది? దిస్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఓకే సార్. Yes, Rep- sir. సార్ కానీ ఇక్కడ మీరు ఏంటి సార్, క్యాపిటల్ లెక్కలేసాక మళ్ళీ డెటార్ కింద వేసి మరి ఫస్ట్ లో వరుసగా వేయకుండా కింద వేసి మళ్ళీ ఫర్నిచర్ వేసి మీరు ఒకసారి ప్రొఫార్మా చూడండి. అలా వేయాలి నేను ఇది సార్? Okay, sir. సార్ ఇప్పుడు అన్ని వెర్టికల్ లోనే అన్ని హారిజాంటల్ లోనే కదా సార్ చేస్తున్నాం. అన్ని హారిజాంటల్ లోనే వస్తాయి కదా సార్. అవును, అన్ని హారిజాంటల్ లోనే Yes, sir. చేయండి. సార్ మరి వెర్టికల్ ఎలా చేయాలి సార్? నేను చెప్తా, ఈ రోజుకి మాత్రం నువ్వు హారిజాంటల్ గా అన్ని పూర్తి చేసి చెప్తాను. మళ్ళీ రేపు అన్ని వెర్టికల్ చేయాలి సార్? నేను చెప్తాను. ఎస్ సార్. సరేనా నాన్న? ఎస్ సార్. నాన్న ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఫిక్స్డ్ కరెంట్ అసెట్స్ అని మీరు సెపరేట్ గా ప్రతిదీ రాయాలి సార్. మీరు ఈ రోజు చేయాల్సిన పని ఏంటంటే సార్ ఈ చాప్టర్ ఎండ్ వరకు ఎన్ని ప్రొఫార్మాలు ఉన్నాయో అన్ని ప్రొఫార్మాలు రాయండి. ఎస్ సార్. ప్రొఫార్మాలు రాసి ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని చేసేయండి. ఎస్ సార్. ఓకే సార్. ఇలిస్ట్రేషన్స్ కూడా కదా సార్? మొత్తం ప్రాబ్లం ఇల్లస్ట్రేషన్ అని పేరుతో అయిపోతుంది. సంబంధం లేదు, ఏ ఉంటే అది ఒకటి అయ్యి తీరాలంతే. ఎస్ సార్. మార్నింగ్ 4 కి లెగగలం, Yes, sir. Yes, sir. లేకపోతే నైట్ 12 వరకు ఉంటాం. అది ఈ రోజు ఉంటాం, sir. జరుగుతుంది. సార్ అంతే. మరి జరగాలి సార్. లిక్విడిటీ ఆర్డర్, పర్మనెన్సీ ఆర్డర్ వచ్చినాయి కదా సార్? అవును మరి ఇందులో ఎలా రాయాలి సార్ బ్యాలెన్స్ షీట్ లో అవి? నాన్న, ఇప్పుడు మనం ప్రొఫార్మా అనేది ఏదైనా తీసుకుని చెయ్యొచ్చు. నేను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నాను, అన్ని హారిజంటల్ ఫార్మాట్ లో రాయమంటున్నాను. అవునా? మామూలుగా రాసేమా సార్? మరి లిక్విడిటీ ఆర్డర్, పర్మనెన్సీ ఆర్డర్ అవి ఏం ఫాలో అవ్వలేదు సార్ దీనికి? నాన్న, మనకి బ్యాలెన్స్ షీట్ లో లిక్విడిటీ ఆర్డర్, పర్మనెన్సీ ఆర్డర్ ఉంది కదా. ఎస్ సార్. ప్రపంచంలో ఎక్కువ మంది పర్మనెన్సీ ఆర్డర్ నే ఫాలో అవుతారు. ఎస్ సార్. ఓకే, అంటే అందుకనే సార్ మీరు ఇందాక ఫర్నిచర్ పైన వేసి తర్వాత అలా వేసారు. సో ఆటోమేటిక్ గా నా పెన్ అలా వెళ్ళిపోయింది, చూసారా? కంపల్సరీ ఏం కాదు సార్. ఎస్ సార్. ఆటోమేటిక్ నాన్న, ప్రెజెంటేషన్ అనేది ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అవతల చూసేవాడికి ఈజీగా ఉంటది. అర్థమైందా?
నువ్వు చేసే సార్ తప్పని కాదు, మనం డెబిట్ సైడ్ టోటల్ అదే వస్తుంది సార్, వేయాలి, టోటల్ అదే వస్తుంది సార్. టోటల్ అదే వస్తుంది. కానీ ఏంటంటే నీకు గుర్తుందా, ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్ అని కొన్ని తీసుకున్నాం. అందులో డిస్క్లోజర్ కాన్సెప్ట్ అని ఒకటి పెట్టుకున్నాం, చూపించాలి అని. చూపించాలి. సో ఆ కాన్సెప్ట్ ఎందుకు పెట్టుకుంటాం అంటే క్లియర్ అండ్ మీనింగ్ఫుల్. మనం ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచం అంతా కలిసి ఈ ఫార్మాట్లు ఇలా చేసుకుంటే మనకు అర్థం అవుతాయి అని చెప్పి అందరూ ఒకే ఫార్మాట్ ఫాలో అవడం మొదలు పెట్టాం. సో నేను స్టూడెంట్ గా జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పర్మనెన్సీ ఆర్డర్నే చూసా. ఓకేనా, లిక్విడిటీ ఆర్డర్ని రాయకూడదు అని కాదు, కానీ లిక్విడిటీ ఆర్డర్ని నేను ప్రపంచంలో ఏ బ్యాలెన్స్ షీట్ ని చూడలేదు. అంటే ఇప్పటికొచ్చి నేను ఇంకా చూడలేదు. అంటే ఎవరన్నా వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ నేను నా ఇల్లస్ట్రేషన్ 8 చూడండి సార్ ఒకసారి. ఇల్లస్ట్రేషన్ 8 అందులో మరి లిక్విడిటీ ఆర్డర్ అనే కదా సార్ ఉన్నది. లిక్విడిటీ ఆర్డర్ ఇచ్చాడా నాకు తెలియదు. లిక్విడిటీ ఆర్డర్ కదా సార్ లెక్క. లేదు, పర్మనెన్సీగా క్యాష్. పర్మనెన్సీ అంటే క్యాష్ ఫస్ట్ వచ్చి అలా కదా సార్. పర్మనెన్సీలో ఏం చెప్పాను, పర్మనెంట్ గా ఉండే పైన ఉంటాయి, ఈజీగా ఉన్నాయి కింద ఉంటాయి. ఓకే సార్. లిక్విడిటీ అంటే త్వరగా క్యాష్ అయిపోయి అన్ని పైన ఉంటాయి. గుర్తుందా, అర్థమైందా? లిక్విడిటీ గుర్తుంది సార్, నేను పర్మనెన్సీ అనుకుంటున్నాను సార్. ఈజీగా క్యాష్ అయిపోయి ఫస్ట్ రాయాలేమో అనుకుంటున్నాను. ఓకే ఓకే సరే నాన్న మీరు కంగారు పడకండి. మీరు ఫార్మాట్స్ ఎప్పుడైతే పుస్తకంలో రాస్తారో మీకు అర్థమైపోతుంది, సరేనా? ఓకే సార్. మీరు ప్రాబ్లం చెయ్యండి. ఓకే సార్. మీరు ఏ ఫార్మాట్ తీసుకున్నా పర్లేదు నాకు, మీకు నచ్చిన ఫార్మాట్ తీసుకోండి. కానీ బ్యాలెన్స్ షీట్లు ఏంటంటే ఎక్కువగా మన కంట్రీలో కానీ వరల్డ్ లో కానీ పర్మనెన్సీ ఎక్కువ వాడతారు. ఓకేనా, సో అది మీరు ఫాలో అయిపోతే బెటర్. సరేనా నాన్న, మీరు ట్రై చేయాలంత చెయ్యండి, రేపు డిస్కస్ చేద్దాం. అంతా బాగానే ఉంది అనుకుంటే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. లేదు సార్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అది ఇది అనుకుంటే మళ్ళీ